రెండు భాగాలుగా విడిపోయిన మొఘల్ సైన్యం మధ్య ఉన్న సప్లై చైన్ని కూడా విరిచేసింది. అంటే ఇప్పుడు ఈ రెండు మొఘల్ దళాల మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. ఏ వస్తువు కూడా ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళగలిగేది కాదు. అలాగే ఎక్కడైతే భూమి మీద ఈ సప్లై చైన్ని విరిచేయడం జరిగిందో సముద్రంలో కూడా ఈ సప్లై చైన్ని నిలిపివేయడం జరిగింది. ఆ సమయంలో సూరత్లోని బండర్గఢ్ మాధ్యమం ద్వారా సముద్ర మార్గం ద్వారా దక్షిణం వైపు రషన్ నీళ్లు వచ్చేవి. ఈ సప్లై చైన్ని కూడా మధ్యలోనే మరాఠా నేవీ నిలిపివేసింది. మొత్తం కలిపి చూస్తే మొఘల్ సైన్యం దక్షిణంలో వేరువేరు పాకెట్స్లో ఇరుక్కుపోయింది. దీన్ని మరాఠా యోధులు పూర్తి అడ్వాంటేజ్గా తీసుకున్నారు. అలాగే వాళ్లు మెల్లమెల్లగా మొఘల్ సైన్యాలను ఓడించడం మొదలుపెట్టారు. 1692 డిసెంబర్ 14వ తారీఖున శాంతాజీ ఔరంగజేబ్ జనరల్ అలీ మర్దాన్ ఖాన్ని ఓడించి అతన్ని జింజీ కోటలో ఖైదు చేశారు. అలాగే దీనితో పాటు 1692 డిసెంబర్లోనే మొఘల్ సైన్యానికి నేతృత్వం చేస్తూ ఉన్న జుల్ఫికర్ ఖాన్ని కూడా శాంతాజీ అండ్ ధనాజీ ఓడించేశారు. ఏ విధంగా ఓడించారంటే జుల్ఫికర్ ఖాన్ శాంతి ఒప్పందం చేసుకోవడం కోసం అభ్యర్థన కూడా దాఖలు చేశాడు. తర్వాత 1695లో శాంతాజీ కాసిం ఖాన్తో యుద్ధం చేశారు. ఈ కథ మనందరం తెలుసుకోవాలి. ఎందుకంటే అప్పటి వరకు శాంతాజీ అంటే ఎలాంటి భయం ఏర్పడింది అంటే మరాఠీయుల సర్ప్రైజ్ అటాక్లకి భయపడి చిత్రదుర్గ డోడేరీలో ఉన్న ముఘల్ ఫోర్ట్కి వెళ్లి కాసిం ఖాన్ దాక్కున్నాడు. శాంతాజీ ఈ ఫోర్ట్ యొక్క సప్లై చైన్ని కూడా పూర్తిగా నాశనం చేసేశారు. రాషన్ నీళ్ల కొరత ఏర్పడినప్పుడు ఆ ఫోర్ట్ లోపల దాక్కుని ఉన్న మొఘల్ సైన్యం జంతువులను కూడా చంపి తినడం మొదలుపెట్టింది. కాసిం ఖాన్ ఎంతలా భయపడిపోయాడంటే అతను ఫోర్ట్ లోపలే ఉరివేసుకున్నాడు. కానీ బయటకు వచ్చి పోరాడలేదు. ఎందుకంటే శాంతాజీ ఏం చేస్తాడో అతనికి తెలుసు. మొఘల్ సైన్యం బలం ఏనుగులు మరియు ఫిరంగులు, కానీ జింజీ కొండల్లో అవి ఏ విధంగానూ ఉపయోగపడవు. ఆ కొండల్లో గుర్రపు స్వారీ మరియు పాదదళాలు పనిచేసేవి. అలాగే వాటితో పాటు మరాఠీయులు గొరిల్లా వార్ఫేర్,